హాయ్ హలో నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు JM TV. మన ప్రియతమ ముఖ్యమంత్రి సోదరుడైనటువంటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ఎన్నికలు జరగకుండా ఉన్నాయి, సాధారణ ఎన్నికలు. ఈ ఎన్నికల భాగంగా మన నియోజకవర్గంలో మరి ఎంపీగాను ఎమ్మెల్యేగా ఉంటున్నాను. మరొక్కసారి మనందరి సపోర్ట్ కోసం రాజ్యపల్లి శివసాని గారికి దగ్గరను గౌరవించి మరి మన యొక్క సాంప్రదాయాల్లో వారిని గౌరవించుకోవడం జరుగుతుంది. ఏ విధంగా అయితే చాలా శుతిమెత్తగా ఆ పెద్ద పిల్లని తన చేతిలో ఉంచుకున్నారు, ఆ విధంగా ఈ పొరుగురు నగరానికి, ఈ పొరుగురు నియోజకవర్గానికి మరెన్నో దేవుడు ఏమైతే మీరు మనందరికీ ఎందరో చూస్తూ ఉన్నారు. సామాజిక న్యాయం అనే ఒక పదం మనం కేవలం వింటూనే ఉన్నాం తప్ప ఎప్పుడు ఆచరణలో చూడాలి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సామాజిక న్యాయం అనే పదాన్ని మనము ఆచరణలో చూస్తూ వస్తాము. గతంలో మీరందరూ చూశారు, గతంలో ఎన్నికలప్పుడు అనేక వాగ్దానాలు ఇచ్చేవారు, కానీ ఎన్నికలైపోయాక అన్ని గాలి వదిలేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏవైతే హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ 5 ఏళ్ల కాలంలో నిలబెట్టుకున్నారు. అది ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన, వసతి దీవెన, అనేక హామీలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడమే కాదు, ముఖ్యంగా సామాజిక న్యాయం విషయంలో గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మీరు సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, జెడ్పీటీసీ దగ్గర నుంచి, మున్సిపల్ చైర్పర్సన్స్ దగ్గర నుంచి, కార్పొరేషన్ మేయర్ల దగ్గర నుంచి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, క్యాబినెట్ మంత్రులు, రాజ్యసభ ఎంపీలు, ఈ రకంగా అన్ని చోట్ల మీరు ఎక్కడ చూడు తప్పకుండా యాదవ సోదరుడు కానీ సోదరుడు కానీ ఇవాళ ప్రతి చోట భారీ సంఖ్యలో ఉన్నారు. ఈ గతంలో ఎప్పుడు లేదన్న ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిపాలనలో 5 ఏళ్లలో ఎక్కడ చూడు అంటే విపరీతంగా బీసీలలో గతంలో మరి బ్యాక్వర్డ్ క్లాస్ అనేవారు, కానీ జగన్ వచ్చిన తర్వాత బీసీలను బ్యాక్వర్డ్ క్లాస్ అంటా ఉన్నారు. ఇవాళ అటువంటి ప్రాముఖ్యత ఇవాళ మీకు జగన్ ప్రభుత్వంలో ఉందనే విషయాన్ని మనం చేస్తాము. ఈరోజు మీరు ఒకసారి చూస్తే గతంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మరి ఉదయాన్నే మరి ఆలయం డోర్లు తలుపులు తెరిచే ఆ బాధ్యత మేము చూసేవాడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది తీసేసే ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శాశ్వతంగా మీకే హక్కు కల్పిస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది, శాశ్వతంగా కల్పిస్తుంది. మరి ఈ రకంగా మీకున్న హక్కులను కాపాడటం అయితేనేమి, మిమ్మల్ని చట్టసభల్లో ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, క్యాబినెట్లో మంత్రులుగా ఈ రకంగా మిమ్మల్ని ఎంపవర్ చేయడంలో అయితేనేమి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నారు. ఈ సామాజిక న్యాయం చేసే విషయంలో అక్కడక్కడ కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెనకడు వేయాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఇటీవల చూసిన ఉదాహరణ, మనకు నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి కృష్ణదేవరాయలు గారు నరసరావుపేట పార్లమెంట్ ఎంపీగా ఉన్నాడు. ఆయన వల్ల టికెట్ ఆశిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థానం నుంచి ఒక బీసీ సోదరునికి అనిల్ కుమార్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వాలని చెప్పి ఆయన ఆలోచన చేశారు. అనిల్ కుమార్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే నేను పార్టీ వదిలిపెట్టిపోతానని చెప్పి ఆయన పార్టీ వదిలిపెట్టినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండో ఆలోచన చేయలేదు. ఎవరు ఉన్నా ఎవరు పోయినా తాను అనుకున్న సామాజిక న్యాయం వైపు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. అక్కడ ఎంపీ స్థానానికి అనిల్ కుమార్ యాదవ్ గారికి
టికెట్ ఇచ్చారు, తప్పకుండా అక్కడ అఖండ మెజారిటీతో ఆయన గెలవబోతున్నారు కూడా అనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తాం. అంటే ఈ సామాజిక న్యాయం చేసే విషయంలో ఇటువంటి అనేక ఉదాహరణలు, ఈ ఎన్నికల్లోని అనేక ఉదాహరణలు కొంతమంది అర్థం చేసుకోక ఈ రకంగా మాకే కావాలని చెప్పడము, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం స్ట్రిక్ట్ గా సామాజిక న్యాయం వైపే నిలబడ్డము, మరి కొంతమంది పార్టీ కూడా దూరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఈ రకంగా ఎక్కడ కూడా ఆయన ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చినా కూడా తాను నమ్మిన సిద్ధాంతం, తను ఏదైతే సామాజిక న్యాయం వైపు నిలబడాలనుకున్నాడో, ఏదైతే బీసీలను అన్ని రకాలుగా ఎంపవర్ చేయాలనుకున్నాడో ఆ విషయంలో ఎక్కడ ఆయన తగ్గలేదనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఇటువంటి కఠినమైన గొప్ప నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున రాజకీయ ప్రాధాన్యత బీసీలకు కావచ్చు, యాదవులకు కావచ్చు, ఇటువంటి రాజకీయ ప్రాధాన్యత వచ్చిందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఒకవైపు కారుమూరి నాగేశ్వరరావు గారు మరి మంత్రిగా ఉన్నారు, ఏలూరు ఎంపీ స్థానాన్ని కూడా వాళ్ళ తనయుడికి ఏలూరు ఎంపీ స్థానం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభలో ఇద్దరు ఎంపీలు మరి బీద మస్తానరావు గారు అయితేనేమి, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు, మీరందరూ ఒకసారి చూడండి. ఆర్ కృష్ణయ్య గారు మామూలుగా బీసీ హక్కుల కోసం చాలా కష్టపడి పనిచేసే మనిషి. ఆయన ఏ రోజు జగన్ సార్ వచ్చి నాకు ఎంపీ స్థానాలు కావాలని అడగల, కానీ ఆయనకు బలమైన వాయిస్ ఉంది. ఆయన వాయిస్ ఎక్కడైనా రోడ్డు మీద అయినా చట్టసభలో అయినా సమర్థవంతంగా ఆయన వాణ్ణి వినిపించగలరు. బీసీల సమస్యలు బలంగా వినిపించగలరు ఆర్ కృష్ణయ్య గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని గుర్తించి ఆయన అడగకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి రాజ్యసభ ఎంపీగా ఎంపీ పదవిని ఆయన కట్టబెట్టారు. ఎందుకంటే ఆయన రాజ్యసభకు పంపిస్తే ఢిల్లీలో పార్లమెంట్లో బీసీల సమస్యలను ఆయన గలమెత్తి వినిపిస్తారన్న ఒకే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ కృష్ణయ్య గారిని పిలిచి మరి రాజ్యసభకు పంపించడం జరిగింది. సో అటువంటి ఆలోచన కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ ఐదేళ్లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన నాయకుడిగా, అదేవిధంగా బీసీల పట్ల ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచిన నాయకుడిగా ఇవాళ మళ్ళీ ఎన్నికల ముందు మనం ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో మీ అందరి సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి. గతంలో పరిపాలనలకు, జగనన్న పరిపాలనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ 2014 ఇచ్చిన హామీలన్నీ మాట తప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని, ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు. ఇవాళ మళ్ళా ఏదైతే చేయగలిగినో అదే చెప్తానంటారు జగన్మోహన్ రెడ్డి గారు. చేసేదే చెప్తాను, చెప్పింది చేసి తీరుతానంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు, ఏదో ఒకటి ముందు ఇష్టం వచ్చినట్టు చెప్పేద్దాం, తర్వాత ఒకవేళ మళ్ళీ చూసుకుందాం అనే ఒక దృక్పథం చంద్రబాబు నాయుడు గారు. అంటే 2014లో చూసినాం, 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చూసినాం. 2014లో ముఖ్యంగా ఈ ఇటీవల మనం చూసినాం. ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోవాలి. బ్యాంకులో బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని, డ్వాక్రా రుణమాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని, రైతు రుణమాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఎన్నో హామీలు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. మరి అందరూ పెట్టినాక అందరినీ మర్చిపోయాడు. చివరికి వారి ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాన్ని తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో నుంచి తొలగించేశారు. అది చంద్రబాబు నాయుడు గారికి రాకే కాదు. మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేశారు. ఈ రోజు కూడా ఎవరేమనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగితే చెప్పాడు, చెప్పింది చేసి తీరుతాడు. ప్రతి అక్క చెల్లెలకు, ప్రతి అన్నదమ్ములకి చేసి చూపిస్తారు. మరి ఈరోజు విద్య విషయంలో గతంలో విద్య ఎలా ఉంది, ఇప్పుడు బడులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. నాడు నేడు కింద బడులు మారిపోయాయి. ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తా ఉన్నారు ప్రభుత్వ బడులు. ఇంగ్లీష్ మీడియంతో పాటు గతంలో మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉండేది నాసిరకంగా, ఇవాళ మరి జగనన్న గోరుముద్ద పథకంలో మధ్యాహ్న భోజనం ఎలా వెళ్తా ఉన్నారో కూడా మార్పులు గమనించండి. నాడు నేడులో జరిగిన పనులను గమనించండి. ఇంగ్లీష్ మీడియం విద్యను గమనించండి. 8వ తరగతి నుంచి పిల్లలకి ఇచ్చే ట్యాబ్లు గమనించండి. పిల్లల్ని బడికి పంపిస్తే ఇచ్చే అమ్మఒడి పథకాన్ని గమనించండి. ఈ రకంగా పేద పిల్లలు
బడులకు వెళ్ళి చదువుకొని ఇంగ్లీష్ మీడియం చదువుకొని గొప్ప గొప్ప చదువు చదవాలా, వాళ్ళ ప్రయోజనం కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విద్య విషయంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. మరి ఇటువంటి సంస్కరణలు ఆయన తీసుకొచ్చారు. అదేవిధంగా వైద్యం విషయంలో కూడా అనేక సంస్కరణలు. గతంలో ఆరోగ్యశ్రీ కింద మహా అంటే 900 జబ్బులు ఉండేవి. ఈరోజు ఆరోగ్యశ్రీ కింద 3600 జబ్బులు ఆరోగ్యశ్రీ పథకంలో కవర్ అవుతున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులు 3 నెట్వర్క్ హాస్పిటల్స్ పెంచడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి కామన్ మ్యాన్కు చేరువైన పరిస్థితి. మరి వాలంటీర్ సిస్టమ్ ద్వారా, గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి కామన్ మ్యాన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి సామాన్యుడికి కూడా చేరువైన పరిస్థితి. మరి ఇటువంటి బలంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. తప్పకుండా ఈ సంక్షేమ రాజ్యం, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ రాజ్యం, సంక్షేమ పాలన తప్పకుండా కొనసాగాలని చెప్పి, తప్పకుండా కొనసాగేలా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నేను మనవి చేసుకుంటూ, ముఖ్యంగా మరి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఇందాక మరి అందరూ కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా నుంచి ఎప్పుడు చట్టసభల గతంలో బీసీ సోదరులను, యాదవ్ సోదరులను, ముఖ్యంగా యాదవ్ సోదరులను పంపించిన దాఖలాలు లేవు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తించి రమేష్ ను ఎమ్మెల్సీగా చేసి చట్టసభకు పంపించే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే అటువంటి ప్రాముఖ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కొరతలో చూసి మరి అక్కడ ఆ కొరతను తీర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నారు. మరి ఇటువంటి జగనన్న పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ అందరి అండదండ, మీ అందరి మద్దతు మనస్ఫూర్తిగా ఉండాలని, ఇటువంటి సంక్షేమ పాలన కొనసాగేందుకు మీ అందరి మద్దతు సంపూర్ణంగా ఉండాలని చెప్పి పేరు పేరున మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు అవినాష్ రెడ్డికి గతంలో మీరు అందించిన ఆదరణ, అభిమానం మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా అదే ఆదరణ, అంతకు మించిన ఆదరణ, అంతకు మించిన ఆశీస్సులు మా ఇద్దరికి అందించవలసిందిగా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా పేరు పేరున ప్రతి అన్నదమ్ముని, ప్రతి అక్క చెల్లెమ్మను పేరు పేరున మనవి